ఎప్పటికీ డిమాండ్ తగ్గని ఒక మంచి బిజినెస్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ ని చాలా తక్కువ పెట్టుబడితో మన ఇంట్లోనే స్టార్ట్ చేసి చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ కి మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఆ బిజినెస్ ఏంటి అంటే కార్న్ ఫ్లోర్ మేకింగ్ బిజినెస్, మొక్కజొన్న పిండి తయారీ పరిశ్రమ. ఈ మొక్కజొన్న పిండికి మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది. అందువల్ల మనం ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ మొక్కజొన్న పిండికి ఎందుకు ఇంతలా డిమాండ్ పెరిగింది అంటే ఈ మొక్కజొన్న పిండిని చాలా రకాలుగా యూజ్ చేస్తున్నారు. అందువల్ల వీటికి డిమాండ్ అనేది బాగా పెరిగింది. మొక్కజొన్న పిండిని వచ్చేసి ఎక్కువగా దేనిలో యూజ్ చేస్తున్నారు అంటే గోబీ తయారీలో యూజ్ చేస్తున్నారు. అలానే చికెన్ పకోడీ వేయడంలో యూజ్ చేస్తున్నారు. రెస్టారెంట్లో వచ్చేసి ప్రతి ఫుడ్ ఐటమ్ లో ఈ మొక్కజొన్న పిండిని యూజ్ చేస్తున్నారు. అలానే దాబాలో తయారు చేసే ప్రతి ఫుడ్ ఐటమ్ లో ఈ మొక్కజొన్న పిండిని ఉపయోగిస్తున్నారు. అలానే స్వీట్ ఐటమ్ లో ఎక్కువగా ఈ మొక్కజొన్న పిండిని ఉపయోగిస్తున్నారు. అందువల్ల వీటికి డిమాండ్ అనేది బాగా పెరిగింది. అందువల్ల మనం ఈ మొక్కజొన్న పిండి తయారీ పరిశ్రమ స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ పరిశ్రమని చాలా తక్కువ పెట్టుబడితో మన ఇంట్లోనే స్టార్ట్ చేసి చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఎటువంటి మిషనరీ అవసరం, ఎటువంటి రా మెటీరియల్ అవసరం, అవి ఎక్కడ లభిస్తాయి, వాటి ప్రైస్ ఏ విధంగా ఉంటుందో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మిషన్ అనేది అవసరం అవుతుంది. ఇందులో మనకు బేసిక్ మోడల్ మిషన్ వచ్చేసి 4,000 నుంచి లభించడం జరుగుతుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలము అనుకుంటే ₹1,00,000 వరకు మిషన్స్ అనే అవైలబుల్ లో ఉన్నాయి. మీ బడ్జెట్ ని చూసుకొని మీకు ఏ మిషన్ అవసరం అవుతుందో ఆ మిషన్ కొని ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. అలానే ఈ బిజినెస్ కి అవసరమయ్యే రా మెటీరియల్ వచ్చేసి మొక్కజొన్నలు అనేవి అవసరం అవుతాయి. ఈ మొక్కజొన్నలు వచ్చేసి మనకు 1 కేజీ 12 లేదా ₹13 నుంచి లభించడం జరుగుతుంది. మీరు డైరెక్ట్ గా రైతుల దగ్గర నుంచి ఈ మొక్కజొన్నల్ని కొని ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఈ మిషన్ ని యూజ్ చేసి మొక్కజొన్నల నుంచి పిండి ఏ విధంగా తయారు చేస్తారో ఒక లైవ్ డెమో చూద్దాం. ఆ తర్వాత ఈ బిజినెస్ లో ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైవ్ డెమో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అలానే మీకు ఎటువంటి బిజినెస్ వీడియోస్ కావాలో కామెంట్ లో తెలియజేయండి. అటువంటి బిజినెస్ వీడియోస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. లైవ్ డెమో చూద్దాం. మీరు చూస్తున్న ఈ మిషన్ వచ్చేసి మనకు కేవలం ₹4,000 మాత్రమే సేల్ చేస్తున్నారు. ఈ మిషన్ మొత్తం ఎలక్ట్రిసిటీ మీద రన్ అవుతుంది. ఈ మిషన్ కి వచ్చేసి టాప్ లో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మొక్కజొన్న గింజలు అనేవి వేయవలసి ఉంటుంది. ఇక్కడ మొక్కజొన్న గింజలు వేసిన తర్వాత ఇక్కడ గింజలు అనేవి మిషన్ లోకి వెళ్లేలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అడ్జస్ట్మెంట్ చేయగానే ఆ గింజలు మిషన్ లోకి వెళ్లి మనకు పిండిలా తయారై బయటకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్ గా మన ఇంట్లోనే సెట్ చేసుకుని ఈ మిషన్ ని ఈ బిజినెస్ ని చాలా ఈజీగా స్టార్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మనం పైన గింజలు వేయగానే ఇక్కడ కిందికి వచ్చేసి మనకు మొక్కజొన్న పిండి అనేది తయారవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చాలా సింపుల్ గా మనం మొక్కజొన్న పిండి తయారు చేసి సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ మిషన్ కెపాసిటీ వచ్చేసి గంటకు 300 కేజీల ప్రొడక్షన్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. చాలా ఎక్కువ ప్రొడక్షన్ అనేది ఇస్తుంది. కేవలం ₹4,000 పెట్టుబడితో మనకి ఇంత ప్రొడక్షన్ అనేది ఇస్తుంది. ఈ మిషన్ ని చాలా సింపుల్ గా మన ఇంట్లోనే సెట్ చేసుకొని చాలా ఈజీగా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ మిషన్ తోటి కేవలం మొక్కజొన్న కాకుండా మిగతా కూడా మనం గ్రైండింగ్ చేసి సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే ఈ మిషన్ కి సంబంధించి లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి సప్లయర్ తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఆ తర్వాత ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. 4,000 కాకుండా ₹10,000 లభించే మిషన్ కి సంబంధించి ఆ మిషన్ ఏ విధంగా ఉంటుంది, ఆ మిషన్ ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్న ఈ మిషన్ వచ్చేసి ₹10,000 రేంజ్ లో లభిస్తుంది. ఈ మిషన్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ మీద వర్క్ అవుతుంది. ఈ మిషన్ కి సంబంధించి పవర్ సప్లై ఇచ్చి పవర్ స్విచ్ ఆన్ చేయగానే మన మిషన్ అనేది రన్ అవుతుంది. ఈ మిషన్ రన్ అవ్వగానే మనకు ఈ మిషన్ కి సంబంధించి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి మొక్కజొన్న గింజలు అనేవి వేయవలసి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇక్కడ మొక్కజొన్న గింజలు అనేవి వేయవలసి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు తక్కువ స్టోరేజ్ కెపాసిటీ మాత్రమే ఇచ్చారు, కానీ ఈ మిషన్ ప్రొడక్షన్ స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మొక్కజొన్న గింజలు వేసిన తర్వాత ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఉంటుంది. లోపలికి వెళ్లే విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా లోపలికి వెళ్ళగానే మనకు ఆ మొక్కజొన్న గింజలు మొత్తం పిండిలా తయారై ఇటు సైడ్ నుంచి బయటకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కింద చూశారు కదా, పట్ట లాంటిది కట్టారు. మనకు ఎయిర్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది పెద్ద మిషన్ కాబట్టి ఎయిర్ కూడా మనకు పిండితో పాటు చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనకు అక్కడ గట్టిగా కట్టడం జరిగింది. ఈ విధంగా కట్టడం ద్వారా మనకు ఆ పిండి అనేది కిందికి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం మొక్కజొన్న గింజలు అనేవి పైన వేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈ విధంగా చేయడం ద్వారా మనకు మొక్కజొన్న పిండి అనేది కింద రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కింద మనకు మొత్తం అది పట్టు అనేది మొత్తం లావుగా వచ్చింది. అందులో ఎయిర్ అనేది ఉంటుంది. ఎయిర్ తో పాటు మనకు మొక్కజొన్న పిండి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చాలా సింపుల్ గా మనం ఈ మిషన్ దగ్గర ఒక్క మనిషి ఉండి ఈ బిజినెస్ ని చాలా ఈజీగా రన్ చేయవచ్చు ఫ్రెండ్స్. అలానే మనం మొక్కజొన్నతో పాటు మిగతా గింజలు కూడా మనం గ్రైండింగ్ చేసి పిండిలా తయారు చేసి సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా,
చాలా సింపుల్గా ఈ మిషన్ని మన ఇంట్లోనే చాలా తక్కువ ప్లేస్లో సెట్ చేసుకొని ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఇంతకుముందు చూసిన 4,000 రూపాయల మిషన్కి ఈ మిషన్కి ప్రొడక్షన్ స్పీడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకు పిండి అనేది ఉంటుంది ఫ్రెండ్స్. మనకు పెద్ద మిషన్ కాబట్టి ఎయిర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పిండి వేస్ట్గా పోకుండా ఈ విధంగా మనం గట్టిగా కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంచడం ద్వారా పిండి అనేది వేస్ట్ కాకుండా అందులోనే ఉంటుంది. ఆ పిండిని మనం ఈ మిషన్ మొత్తం అంటే మొక్కజొన్నలు అయిపోయిన తర్వాత ఇదంతా ఇప్పదీసి మనం పిండి అనేది సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, పిండి అనేది ఇక్కడ మనకు స్టోర్ అయ్యింది. ఇలా ఎక్కువ గింజలు ఉన్నప్పుడు ఈ విధంగా మనం వెనక్కి నెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చాలా సింపుల్గా మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేయవచ్చు. ఈ విధంగా తయారు చేసిన మొక్కజొన్న పిండిని మనం మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి అంటే మన ఏరియాలో ఉన్నటువంటి అన్ని కిరాణా స్టోర్, సూపర్ మార్కెట్, హోల్సేల్ షాప్స్కి వెళ్ళి సేల్ చేయవలసి ఉంటుంది. అలానే రెస్టారెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్, దాబా వాళ్ళకు వెళ్ళి మార్కెటింగ్ చేసుకొని సేల్ చేయవలసి ఉంటుంది. అలానే చికెన్ పకోడీ బండ్స్ ఉంటాయి కదా, వాళ్ళతో మార్కెటింగ్ చేసుకొని సేల్ చేయడం ద్వారా ఎక్కువ మొత్తంలో సేల్ చేయవచ్చు. ఇప్పుడు ఈ బిజినెస్లో ప్రొడక్షన్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ మిషన్ కొనాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి సప్లయర్తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఆ తర్వాతే ఈ మిషన్ కొని ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు 1 కేజీ మొక్కజొన్నలు వచ్చేసి 13 రూపాయలకు లభిస్తాయి. వాటిని మన దగ్గరకు తెచ్చుకోవడానికి ట్రాన్స్పోర్ట్ కొరకు ఒక 2 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అలానే ఆ మొక్కజొన్నని పిండిలా తయారు చేయడానికి మిషన్ మెయింటెనెన్స్ మరియు ప్యాకింగ్ కొరకు ఒక 5 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. 1 కేజీ పిండిని సేల్ చేయడానికి మనకు అయ్యే ఖర్చు వచ్చేసి టోటల్గా 20 రూపాయలు ఖర్చు అవుతుంది. దాన్ని మనం హోల్సేల్గా 30 రూపాయలకు సేల్ చేయవలసి ఉంటుంది. షాపులు వచ్చేసి 40 రూపాయల మధ్య సేల్ చేసుకుంటారు. ఈ విధంగా సేల్ చేయడం ద్వారా మనకు 1 కేజీకి 10 రూపాయలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం ప్రతిరోజు 300 కేజీలు తయారు చేసి సేల్ చేస్తే మనకు ప్రతిరోజు 3,000 రూపాయలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. నేను ఈ క్యాలిక్యులేషన్ అనేది యావరేజ్గా చెప్పాను ఫ్రెండ్స్. అదే మీ ఏరియాలో వచ్చేసి ఈ మొక్కజొన్న పిండి కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటే ఇంకా ఎక్కువ మొత్తంలో సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. మీరు 4,000 రూపాయల మిషన్ కొన్నా కానీ గంటకు 300 కేజీల ప్రొడక్షన్ అనేది ఇస్తుంది. 1 గంట మీరు మిషన్తో వర్క్ చేసి ఆ తర్వాత మార్కెటింగ్ చేసుకుని సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వచ్చేసి మొక్కజొన్నలు మరియు మిషన్స్ కి సంబంధించి సప్లయర్ లింక్ ఒకటి ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ సప్లయర్ లింక్ అన్ని ఉంటాయి. అక్కడ నుంచి మిషన్ సేల్ చేసే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర కొని ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ మిషన్ కొనే ముందు వచ్చేసి మీరు ముందుగా వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఒక 2 రోజులు అక్కడే ఉండి ఈ మిషన్ కి సంబంధించి కంప్లీట్ ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏమైనా రిపేర్ వస్తే మీరు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారా లేదా అని అన్ని విషయాలు తెలుసుకొని ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ సంబంధించి మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యం. మనం మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అంటే మన ఏరియాలో ఉన్నటువంటి అన్ని షాప్స్కి వెళ్ళి మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే చికెన్ పకోడీ షాప్స్, రెస్టారెంట్స్, ఫాస్ట్ ఫుడ్ షాప్కి వెళ్ళి మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో మిషనరీ లింక్స్ అనేవి ఉంటాయి. అక్కడి నుంచి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి కొని ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఇది ఈ బిజినెస్ గురించి. ఈ బిజినెస్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.